కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో కోతుల గుంపు దాడిలో చిన్న బుల్లి అనే వృద్ధురాలు మృతి చెందింది. గ్రామ శివార్లోని జీడి మామిడి తోటను ఆనుకుని ఉన్న ఇంట్లో కుమార్తెతో కలిసి ఉంటున్న చిన్న బుల్లి గేదెకు నీరు పెట్టేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న 20కి పైగా కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మీదపడి కరిచేయడంతో తప్పించుకునే అవకాశం లేక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. కోతుల గుంపు నిత్యం జనంపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, ఇలా ఏకంగా మనిషిని కరిచి చంపేయడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ గేదెకి కొంచెం నీళ్లు పెడతారని వెళ్తే మొత్తం గ్రూప్ అన్ని గుంపుగా వచ్చేసి ఆవిడ పరిగె కొట్టేసి కాళ్ళు రూపాయలు సెట్టింగ్ పడగొట్టి లేకపోతే పారిపోను ఇంకా మీద పడి దాడి చేసేసి మొత్తం చర్మం ఎక్కడికక్కడ ముక్కలు వేసింది. అందు గురించి ఏంటంటే ఏమైనా మాకు ఈ కోతులు పెడతా ఇంట్లో ఆడవాళ్ళు కూడా తలుపులు వేసుకుని వంటలు చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో సింగిల్గా అంటే ఏమవుతుందో కూడా తెలుస్తలేదు. దాని మీద మీరు ఈ కొంచెం గవర్నమెంట్ అయినా యాక్షన్ తీసుకుని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి ఈ కోతులను కొంచెం అరగడితే మా ఆడవాళ్ళు కొంచెం వంటలు చేసుకోవడం కన్నా నీళ్లు తెచ్చుకోవడం కన్నా కొంచెం మరి బాగుంటుందని మేము వీరి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. విన్నారు కదండి, కోతుల ద్వారా ఒక వృద్ధురాలు చనిపోవడం జరిగింది. కోతుల ద్వారా కదండి, కుక్కల ద్వారా కూడా చిన్నపిల్లల నుండి ముసలాళ్ళ వరకు కూడా, అలాగే నడి మధ్య వయసులో ఉన్నవాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది, గాయపడడం కూడా జరుగుతుంది. గతంలో సుప్రీంకోర్టు వారు కూడా కుక్కల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారు ఒక నిర్ణయం తీసుకొని ఒక పనిష్మెంట్ అనేది కూడా పెట్టడం జరిగింది. అలాగే పనిష్మెంట్తో పాటు ఏమండి, కుక్కలను పట్టి దయచేసి వాటిని మనుషుల మధ్యలో ఉండకుండా ఒక సపరేట్ అనేది చేయాలని, అలాగే కోతులను కూడా ఈ కోతులను కూడా పట్టుకొని గవర్నమెంట్ వారు వాటిని అదుపులో ఉంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ అధికారులకు కూడా ఈ విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ ఉన్నాం. అలాగే మరి ప్రజలు మీ పొలాలకి వెళ్ళాలన్నా, మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళాలన్నా, నిర్మానుష్యమైన ప్రదేశాలు ఉన్నప్పుడు, ఈ కోతులు ఉన్నప్పుడు, కుక్కలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పాటించాల్సిన జాగ్రత్త, ఏదో ఒక కర్ర కానీ ఏదో ఒక ఆయుధం కానీ మీరు వెంట తీసుకెళ్ళగలిగితే మీరు ఖచ్చితంగా మీ ప్రాణాలు మీరు కాపాడుకోగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రక్షణ సిబ్బంది అస్తమాటికి ఉండాలంటే ఉండలేరు, అనివేళలో ఉండాలంటే ఉండలేరు. కాబట్టి వీలైనంత మట్టికి మనం కూడా, మన ప్రజలను కూడా చాలా జాగ్రత్తగా ముందుకు సాగగలిగితే మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మన జాగ్రత్త మనం వహించాలండి. ఉంటారండి. ఇట్లు మీ గోపాలకృష్ణ కొరుపురోలు.